అతన్ని నేను ఒకసారి ఏం చెప్పానంటే, నువ్వు సంత తీసుకోకు. ఈ మాట నేను చెప్పాను కదా, అతను అడగండి. నాకేదో తేడా కొట్టి నువ్వు ఈ బిజినెస్ తీసుకోకు, నాది వృషభ రాశి, నాకు కౌస్ అంటే చాలా ఇష్టం, నువ్వు ఈ బిజినెస్ తీసుకోకు, మనం వదిలేద్దాం, మనకు ఒక లీగల్ బిజినెస్ ఉంది కదా, మనం ఆనందంగా బతుకుదాం. ఇది మీ ఫాదర్కి వాళ్ళ ఇంకొక ఆవిడ ఉంది కదా నీకు అక్క, ఇచ్చేసుకో మనం. అంటే దానిలో స్కామ్ అన్నారు కదా, ఏంటి అది? దాని దగ్గరికి వస్తున్నాను. నాకు ఇది మీడియాకి ఎక్కిన తర్వాత తెలిసిన విషయం. ఓకే, ఇది నేను ఎవరికి ప్రూవ్ చేయాలని కూడా అనుకోవట్లా, ఎందుకంటే నా అంతరాత్మకు తెలుసు అది నిజమని. వీళ్ళు ఏం చేస్తారంట అంటే సుధీర్ గారు, ఈ తబేళాలను ఉంటాయి స్లాటరింగ్ హౌసెస్, గుంటూరు, మంగళగిరి, వీళ్ళు వీటన్నిటికీ రీజనరేట్ అయ్యే బఫెలోస్, అంటే పిల్లలు పుట్టే బఫెలోస్, పిల్లలు పుట్టే కౌస్కి ఫేక్ సర్టిఫికేషన్స్ వీళ్ళ సంత ద్వారా ఇస్తారు. ఓకే, స్మగిల్డ్ కౌస్కి, స్మగిల్డ్ బఫెలోస్కి ఫేక్ సర్టిఫికేషన్స్ ఇస్తారు, వెటర్నరీ సర్టిఫికేషన్స్. ఇవి రీజనరేషన్కి పనికిరావు అని ఒక సర్టిఫికేషన్ ఇస్తే దాన్ని అప్పుడు స్లాటర్ హౌసెస్ యాక్సెప్ట్ చేస్తాయి. ఓకే, సో వీళ్ళు కొన్ని మిలియన్స్ ఆఫ్ కౌస్ ఇప్పటి వరకు రీజనరేట్ అయ్యే వాటికి ఫేక్ వేసి, అండ్ చాలా మంది మా స్టేట్లో, ఆంధ్రప్రదేశ్లో, మన స్టేట్లో వీళ్ళ ఆవులు గేదెలు పోయినాయి అని వెతుక్కుంటారు రైతులు. అవును, ఇదో స్కామ్ ఉంది వీళ్ళకి.